వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ నగరాన్ని షాక్ కు గురిచేసిన కొవ్వూరు విల్లా దోపిడీ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. పని మనిషి వేషంలో ఇంట్లోకి ఎంట్రీ, బర్త్డే పార్టీ పేరుతో ప్లాన్, తర్వాత కోట్ల విలువైన బంగారం నగదు దోచుకెళ్లిన నేపాలీ గ్యాంగ్ ను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రెతిఫైల్ బస్ స్టేషన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని భారీగా బంగారం, వెండి ఆభరణాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని కొవ్వూరు విల్లా కాలనీలో జరిగిన భారీ దోపిడీ కేసు సంచలనంగా మారింది. ఇంట్లో పనిచేసే పని మనిషి రూపంలో ఒక మహిళ ముందుగా కుటుంబానికి దగ్గరైంది. కొన్ని రోజుల పాటు ఇంటి అలవాట్లు, సెక్యూరిటీ, లాకర్లు, కుటుంబ సభ్యుల టైమింగ్స్ అన్ని గమనించింది. పోలీసుల సమాచారం ప్రకారం నేపాల్ కు చెందిన గ్యాంగ్ ముందుగానే ఈ దోపిడీకి ప్లాన్ వేసింది. ఇంట్లో బర్త్డే పార్టీ ఉందని తెలుసుకున్న తర్వాత అదే సరైన సమయంగా భావించింది. పార్టీ హడావిడిలో కుటుంబ సభ్యులు దృష్టి మరలిన సమయంలో గ్యాంగ్ యాక్షన్ లోకి దిగింది. దోపిడీ అనంతరం నిందితులు నగరం విడిచి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. మల్కాజ్గిరి పోలీసులు సికింద్రాబాద్ రెతిఫైల్ బస్ స్టేషన్ వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దోపిడీకి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, బ్యాగ్లు, ఇతర ఆధారాలను కూడా సీజ్ చేశారు. ఇంకా ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పని మనిషి వేషంలో ఇంటి సమాచారాన్ని సేకరించి బర్త్డే పార్టీని కవర్ గా ఉపయోగించి దోపిడీకి పాల్పడిన ఈ నేపాలీ గ్యాంగ్ వ్యవహారం నగరంలో కలకలం రేపుతోంది. ఇంట్లోకి కొత్తగా వచ్చే సిబ్బందిపై పూర్తి వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.